హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియోలో నుషాంత్ బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వ్యాక్సిన్ వేయనన్నారు. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నుషాంత్ బాబుకి 10th మంత్ వ్యాక్సిన్ అయితే వేస్తారు కదండి, ఆ మంత్ వ్యాక్సిన్ కోసం అయితే వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళే ముందు నేనైతే బుక్ను ఒకసారి చెక్ చేశాను, ఎన్ని మంత్స్కి వేస్తారు అనేది నాకు డౌట్ వచ్చి. అయితే ఇది ఏపీలో మేము తీసుకున్న బుక్ అండి. కానీ ఇప్పుడు మేము తెలంగాణలో అయితే ఉంటున్నాం కదా, ఇక్కడ ప్రాసెస్ ఎలాగుంటుందో ఏంటో అన్నది కూడా కనీసం తెలీదు. కానీ బుక్ని తీసుకొని అయితే వెళ్తున్నాను. వాళ్ళు ఏమంటారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేయచ్చు మీరు. ఇప్పుడైతే నుషాంత్ బాబుని కలుద్దాం. చూడండి నుషాంత్ బాబు అల్లరి ఎంత బాగా చేస్తున్నాడో. కింద అయితే నా టాప్ను పట్టుకొని అయితే కిందకి లాగుతూ ఉన్నాడండి. ఇదిగోండి నుషాంత్ బాబుని అయితే రెడీ చేసా. బ్లాక్ అండ్ వైట్లో నుషాంత్ బాబు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. కన్ఫామ్గా అస్సలు మిస్ అవ్వకండి నుషాంత్ బాబుని పొగడడం మాత్రం, లేకపోతే మిమ్మల్ని తిట్టేస్తాడు వచ్చేసి. ఓకేనా? ఇప్పటికే అని అయితే అనేస్తున్నాడు. అస్సలు ఏదో మాట్లాడేద్దాం అనుకుంటాడు, కానీ అవైతే నోరు తిరగవు కదా. ఇంకా 10th మంతే కదా నుషాంత్ బాబుకి. కానీ చాలా యాక్టివ్గా అయితే ఉంటాడండి. చూడండి నుషాంత్ బాబు యొక్క అల్లరి అయితే మామూలుగా అయితే ఉండదు. ఇంకైతే మేమైతే బయలుదేరిపోయామండి. అక్కడి నుంచి కిందకైతే వచ్చేసాం. 2 floors దిగొచ్చే వాడికి సరిపోతుందండి. ఇంకా వచ్చేసి పైకైతే చూస్తున్నాను, మా బావ అయితే చూస్తున్నాడా లేదా అని. ఇంకా మా తమ్ముడైతే బండిని అయితే క్లీన్ చేసేసాడు. దగ్గరే, కానీ బండి మీద అయితే వెళ్దాం అనుకున్నాం. నిశాంత్ బాబు ఏడిస్తే ఎత్తుకొని తనని క్యారీ చేయడం కష్టం కదా అని అయితే బండి మీద అయితే వెళ్ళాము. ఒక 3 minutesలో అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే వాళ్ళైతే లేరండి. అసలు వ్యాక్సిన్ వేస్తారో వేరో తెలీదు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడైతే బోర్డు మీద ఎవ్రీ వెన్స్డే వేస్తామని అయితే చెప్పారు. ఇంక ఇక్కడ నుషాంత్ బాబు వాళ్ళ మామూతో అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నాడండి. అక్కడ కూర్చోబెట్టాను. నేనైతే ముందుందలే ముసళ్ళ పండగ, ఇంజెక్షన్ చేస్తే అప్పుడు ఉంటుంది నీకు అని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచోబెట్టానండి. నేను దగ్గరే కదా అని త్వరగానే అయిపోతుందని డైపర్ వేసుకెళ్ళా. అయితే నుషాంత్ బాబు అయితే వాష్రూమ్ అయితే వెళ్ళేశాడండి. టాయిలెట్ పోసేసాడు ఆ చైర్ మీద అయితే. ఇంకా చైర్ని లైట్గా క్లీన్ అయితే చేసేసి నుషాంత్ బాబుకి అయితే ఆ డ్రాయర్ కూడా తీసేసానండి. ఇంక ఇక్కడ వాళ్ళైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా 10th మంత్ కంప్లీట్ అయిన తర్వాత వేస్తాము, ముందైతే వెయ్యము అని అన్నారు. ఎందుకు ఏంటి అని అడిగితే ఇక్కడ తెలంగాణలో వ్యాక్సిన్ డోస్ అనేది పెంచారు. వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టు నెక్స్ట్ మంత్ అయితే వెయ్యాలి. బాబు కొంచెం వెయిట్ కొంచెం గెయిన్ అవ్వాలి కాబట్టి అప్పుడు వేస్తే సరిపోతుంది అని అయితే చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి. ఈ వీడియోకి ఇంకింతే. బాయ్ బాయ్.